నైవాశామ్యత వైశసం. సంహారం మాత్రం ఆగలేదు. కృష్ణ, ప్రాంతీయ రాజులందరూ బలశాలులు అయినా కూడా యుద్ధంలో చనిపోయారు. నైవాశామ్యత వైశసం అయినా కూడా సంహారం ఆగలేదు. భీముడు సేనాపతులను అందరినీ చంపేశాడు. అయినా మోహం వల్లనో లోభం వల్లనో సంహారం జరిగిపోయింది, కానీ ఆగలేదు. రాజవంశంలో విశేషించి కురువంశంలో పుట్టిన దుర్యోధనుడు ఒక్కడో తప్ప మరెవడూ కూడా ఇలాంటి ప్రయోజనం లేని మహావైరాన్ని పెట్టుకోలేదు. పరులు తమకన్నా గుణాలు బలశౌర్యాలలో అధికులని బుద్ధిమంతుడికి తెలుసు. అలాగే అతడికి తన మంచి చెడ్డలు తెలుసు. ఇలా తెలిసి కూడా యుద్ధం చేయటానికి అతడు సిద్ధపడతాడా చెప్పు? సిద్ధపడడు కదా. ఒకవేళ సిద్ధపడితే మాత్రం అతడు మూర్ఖుడే. నువ్వు పాండవులతో సంధి చేసుకోమని దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పినా కూడా అతడు మనస్సు పెట్టలేదు. ఇక ఇతరులు చెబితే ఎలా వింటాడు? వినడు కదా. సంధి విషయంలో దుర్యోధనుడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, విదురుడనే వాళ్ళనే లెక్క చేయలేదు. వాళ్ళందరినీ తిరస్కరించాడు. అటువంటి వాడికి ఇప్పుడు బుద్ధి రావాలంటే ఏ మందు ఉంది చెప్పండి? అతడు యుద్ధాన్ని ఆపటానికి ఏం చేయాలి? ఓ జనార్దన, దుర్యోధనుడు పెద్దవాడైన తండ్రి మాటలు వినలేదు, మంచి మాటలు చెప్పినా తల్లి మాటలు వినలేదు. ఈ వినాశాన్ని అంతా తన మూర్ఖత్వంతోనే చేశాడు. వారిని అవమానించి పొమ్మన్నాడు. అటువంటి వాడికి ఎవరి మాటలు రుచిస్తాయి? అతడు ఎవరి మాటలు వింటాడు? ఎవరి మాటలు వినడు. కులాంతకరణో వ్యక్తం, కులాంతకరణో వ్యక్తం, జాతయేష జనార్దన, జాతయేష జనార్దన, తథాస్య దృశ్యతే చేష్టా, నీతిశ్చైవ విశాంపతే, నీతిశ్చైవ విశాంపతే. ఓ జనార్దన, ఇతడు తప్పనిసరిగా వంశ వినాశానికే పుట్టాడు. ఇతడి చేష్టలు, రాజనీతి కూడా అలాగే ఉన్నాయి. ఓ అచ్యుత, ఇలాంటి బుద్ధి ప్రవర్తన గల దుర్యోధనుడు ఎప్పటికైనా సరే రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు అనేది నా అభిప్రాయం. మహాత్ముడైన విదురుడు కూడా ఈ మాట నాతో ఎన్నోసార్లు కూడా చెప్పాడు. జనార్దన, దుర్యోధనుడు బ్రతికి ఉన్నంతకాలం రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు. అర్జున, నేను చెప్పే మాట విను. ఈ దుర్యోధనుడు ఉన్నాడే, ఈ మళ్ళీ ఎంతకాలం బ్రతికి ఉన్నా రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వడు. అందుకని వీడికి ప్రాణాలు ఉన్నంతకాలం మీపై పాపిష్టి చేష్టలు, పాపకృత్యాలు చేస్తూనే ఉంటాడు అని విదురుడు ఎన్నోసార్లు అన్నాడు. కనుక కృష్ణ, దుర్యోధనుని గెలవటానికి యుద్ధం ఒక్కటే ఉపాయం, మరో ఉపాయమే లేదు. ఈ సత్యాన్ని విదురుడు దర్శించాడు. ఆయన ఈ మాటను నాకెప్పుడూ చెప్తూ ఉండేవాడు. ఆ మహాత్ముడు చెప్పిన మాటను తగినట్లుగానే ఈ దురాత్ముడి ప్రవర్తిస్తున్నాడు. అంటే వాడిలో ఉండేటువంటి దుర్బుద్ధి పోవాలంటే వాడు చచ్చిపోవాలి, అంతే. చావుతో సమాప్తి అవుతుంది, కానీ వీడు మాత్రం మంచిగా లేదు. ఎంతమందిని చంపాడు. ఇంతమంది మరణించినా కూడా, ఇంత నాశనం జరిగినా ఇతడు యుద్ధాన్ని ఆపటం లేదు చూడు. దీన్ని బట్టి ఇప్పుడు నేను ఇతడి ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నాను. ఆనాడు పరశురాముడు ఒక సత్యమైన మాటను దుర్యోధనుడికి చెప్పాడు. ఆ మాట విని కూడా ఈ మూర్ఖుడు ఆయనను అవమానించాడు. ఇక ఇతడికి వినాశకాలం దాపురించినట్లే. ఆనాడు ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడే ఏనం ప్రాప్య దురాత్మానం క్షయం క్షత్రం గమిష్యతి. ఈ దుర్మార్గుడి వల్ల క్షత్రియులందరూ నశిస్తారు అని సిద్ధులు పదే పదే అన్నారు. ఓ కృష్ణ, వారు చెప్పిన మాట ఇప్పుడు సత్యమవుతుంది.
దుర్యోధనుడి కోసమే రాజులందరూ మరణిస్తున్నారు. మాధవ, ఈరోజు యుద్ధభూమిలో నేను యోధులను రాజులను వధిస్తాను. అప్పుడు శిబిరాలన్నీ శూన్యాలైపోతున్నాయి. శిబిరాలు ఎవరు ఉండరు. ఇక ఈ దుర్యోధనుడు తన చావు కోసమే మనతో పోరాడటానికి ఇష్టపడతాడు. అతడు చావగానే ఈ శత్రుత్వం పూర్తిగా నశించిపోతుంది. ఓ కృష్ణ, ప్రజ్ఞను బట్టి, విదురుడు మాటలను బట్టి, దుర్యోధనుడి చేష్టను బట్టి చూస్తూ ఉంటే ఇది సత్యంగా జరిగి తీరుతుంది అనిపిస్తుంది. కనుక ఓ వీర, రథాన్ని సేనలోకి నడిపించు. నేను పదునైన బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని అతని సేనను సంహరిస్తాను. దుర్యోధనుడు చూస్తూ ఉండగానే బలహీనమైన ఈ సేనను చంపి ధర్మరాజుకు మేలు చేకూరుస్తాను, క్షేమాన్ని కలిగిస్తాను అన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు రథాన్ని శత్రుసేనులోకి తోలాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, యుద్ధంలో వెనుకకు తిరగకుండా కౌరవ శూరులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినా వారు చూస్తూ ఉండగానే అర్జునుడు తన గాంధీవంతో యుద్ధభూమిలోకి బాణాలను కురిపిస్తున్నాడు. ఇంతలో ధర్మరాజు, నకుల, సహదేవులు కూడా పదునైన బాణాలను ప్రయోగించి ఏనుగులను వధించారు. అదే ఉండింది 4-5 ఏనుగులు ఉన్నాయి కదా, వధించారు. అలా వారందరూ దుర్యోధనుడిని ఓడించారు. అప్పుడు నీ కొడుకు గుర్రమెక్కి పారిపోయాడు. అంటే పారిపోయాడు, ఎక్కడికి పోయాడో తెలీదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. రథం లేదు, ఏమీ లేదు, గుర్రం ఎక్కాడు, కుంటు గుర్రం ఎక్కాడు, పారిపోయాడు. 26వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. మహారాజా, రణభూమిలో భీముడు గజసేనును సంహరించాడు. ఇతర సైన్యాన్ని కూడా సంహరిస్తున్నాడు. భీముడు ఎంతో కోపంతో ప్రాణాలు హరించే యముడిలాగా యుద్ధభూమిలో సంచరించాడు. అయితే అతడికి నీ పుత్రుడైన దుర్యోధనుడు మాత్రం యుద్ధభూమిలో ఎక్కడా కనిపించలేదు. ఏంటి, ఎక్కడ పోయాడు అని. దాంతో చావగా మిగిలిన నీ పుత్రులు అందరూ కలిసి భీముడిపై దాడి చేశారు. వారే దుర్మర్షణుడు, శృంతాంతుడు, జైత్రుతుడు, భూరిబలుడు, రవి, జయచ్ఛేనుడు, సుజాతుడు, దుర్విషహుడు, దుర్విమోచనుడు, దుష్ప్రవర్తనుడు, శృతర్వుడు మొదలైనటువంటి నీ కుమారులు కలిసి ఒక్కసారిగా భీముడిపై దాడి చేశారు. అన్ని వైపుల నుండి చుట్టుముట్టి భీముణ్ణి కదలనివ్వలేదు. అప్పుడు భీముడు రథంపై నిలబడి పదునైన బాణాలను నీ కుమారుల పైకి ఎంత ప్రయోగించాడు. ఒక క్షురప్రాన్ని ప్రయోగించి దుర్మర్షుణ్ణి నరికి నేలపై పడగొట్టాడు. మరొక బల్లాన్ని ప్రయోగించి శృతాంతకుణ్ణి చంపేశాడు. తర్వాత భీముడు నవ్వుతూ ఒక బాణాన్ని ప్రయోగించి జయసేనుడి తీవ్రంగా గాయపరిచి చంపేశాడు. అతడిని రథం మీద నుండి నేల మీదకు పడగొట్టాడు. తర్వాత శృతర్వుడు భీముణ్ణి ఎదిరించి ఏకంగా 100 బాణాలు ప్రయోగించాడు. శృతర్వుడు చేసిన ఆ పనికి భీముడెంతో కోపించాడు. వేగంగా 3 బాణాలు ప్రయోగించి జైత్రుడు, భూరిబలుడు, రవి అనే నీ 3 కుమారులను చంపేశాడు. తర్వాత భీముడు మరొక బల్లాన్ని ప్రయోగించి దుర్విమోచనుని వధించాడు. ఆ తర్వాత భీముడు 2 బాణాలను వేగంగా ప్రయోగించి దుష్ప్రదర్శనుణ్ణి, సుజాతుడిని చంపాడు. వారు రతిక శ్రేష్ఠులు. అయినా భీముడి యొక్క బాణాలకు వశలై మరణించారు. భీముడు అలా సోదరులను వధించటాన్ని చూసి దుర్విషుడు చాలా కోపించాడు. వేగంగా భీముడి మీదకు రాగా ఒక బల్లాన్ని ప్రయోగించి భీముడు దుర్విషుణ్ణి కూడా వధించాడు. అతడు వెంటనే అందరూ చూస్తూ ఉండగానే రథం మీద నుండి క్రింద పడిపోయారు. భీముడొక్కడి చేతిలో ఇలా తన అనేక మంది సోదరులు కళ్ళ ముందరే చనిపోవటాన్ని చూసి శృతర్వుడు సహించలేకపోయాడు. వేగంగా భీముడిపై దాడి చేశాడు. అప్పుడు భీముడొక క్షురప్రాన్ని వేగంగా ప్రయోగించి శృతర్వుడు తలను ఖండించాడు.
వెంటనే శృతరుడి శరీరం రథం మీద నుండి క్రిందపడి పెద్ద శబ్దం చేసింది. ఆ వీరుడు పడిపోగానే నీ వారంతా ఎంతో భయంతో మోహితులైపోయారు. భీముడిపైకి దాడి చేశారు. ఆ సేనాసాగరంలో చావగా మిగిలిన వారు కవచాలు ధరించి యుద్ధానికి దిగారు. వారిని భీముడు అడ్డగించాడు. ఆ తర్వాత భీముడు సేనలతో సహా 500 మంది మహారథులను చంపేశాడు. 700 గజసేనను సంహరించాడు. బాణాలు ప్రయోగించి 1,00,000 మంది సైనికులను 800 గుర్రాలను వధించాడు. రణభూమిలో మరణించిన నీ వారందరినీ భీముడు చూసి తన జన్మ సఫలమైంది అనుకున్నాడు. భీకరంగా ఉన్న ఆ భీముడిని నీ సేనలు చూడలేకపోయారు. ఓ మహారాజా, దాదాపు అందరూ చావగా నీ సేన స్వల్పంగా మాత్రమే మిగిలింది. ఎంతో ధైన్యానికి లోనైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. అబ్బా వస్తున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, మహాసంగ్రామం చివరికి వచ్చేసింది. ఇక చివరి అంకం నడుస్తుంది. యుద్ధభూమిలో నీ పుత్రులలో దుర్యోధనుడు, సుదర్శనుడు మాత్రమే వాళ్ళిద్దరే మిగిలారు. వారిద్దరూ అశ్వసేన మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ దుర్యోధనుణ్ణి చూసి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, యుద్ధభూమిలో దాదాపుగా మహాశత్రువులందరూ మరణించారు. నీ కుటుంబం సురక్షితంగా ఉంది. అదిగో అటు సాత్యకి సంజయుణ్ణి బంధించి మీ వద్దకు తెస్తున్నాడు. నకుల సహదేవులు పాపాత్ములైన ధృతరాష్ట్ర కుమారుడు వారి అనుచరులతో పోరాడి బాగా అలిసిపోయారు. కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ దుర్యోధనుని విడిచి ఈ యుద్ధభూమిలో ఎక్కడో ఉన్నారు. పారిపోయారు. దృష్టద్యుమ్నుడు, ప్రభద్రకులు అందరితో కలిసి దుర్యోధన బలాన్ని వధించి ఎంతో శోభిస్తూ ఉన్నారు. తర్వాత ఇలా అన్నాడు అర్జునుడు. కృష్ణ, భీష్ముడు పడిపోయాడు. ద్రోణుడు మరణించాడు. సూర్య సుతుడైన కర్ణుడు కూడా మరణించాడు. జయత్రథుడు చనిపోయాడు. ఇప్పుడు రణభూమిలో శకునికి సంబంధించిన 500 గుర్రాలు, 200 రథాలు, 100కు మించిన ఏనుగులు, 3000 సైనికులు మాత్రమే మిగిలారు. అలాగే సేనలో అశ్వత్థామ, కృపుడు, సుశర్మ, శకుని, కృతవర్మ ఈ కొద్దిమంది వీరులు మాత్రమే మిగిలారు. మోక్షోన నూనం కాలాత్ తు విద్యతే భువి కస్యచిత్. లోకంలో ఎవరూ కూడా కాలం నుండి తప్పించుకోలేరు. దుర్యోధనుడిని చూడు, తన సైన్యమంతా నశించినా కూడా యుద్ధం చేయటానికి నిలబడి ఉన్నాడు. ఈ రోజుతో ధర్మరాజు శత్రువులు లేనివాడు అవుతాడు. శత్రువులలో ఏ ఒక్కడూ నా నుండి తప్పించుకోలేరు. కృష్ణ, మదోన్మత్తలైన వారందరినీ నేను ఈ రోజును వధిస్తాను. పదునైన బాణాలతో శకునుని చంపి ధర్మరాజు యొక్క చిరకాల జాగరణను పోగొడతాను. సమాప్త మధ్య వై కర్మ సర్వం కృష్ణ భవిష్యతి అద్య దుర్యోధనో దీప్తాం శ్రియం ప్రాణామిశ్చ మోక్షతి. కృష్ణ, యుద్ధం అంతా ఈరోజే పూర్తి అయిపోతుంది. దుర్యోధనుడు ఈ రోజునే ప్రజ్వలించే రాజ్యలక్ష్మిని, ప్రాణాలని కూడా పోగొట్టుకుంటాడు ఈరోజు. నిజంగా ఓ కృష్ణ, నన్ను చూసి మూర్ఖుడైన దుర్యోధనుడు భయపడి పారిపోకుండా ఉంటే అతడు ఇక చచ్చినట్టే. నేను అందరిని సంహరిస్తాను. రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళన్నాడు. వెంటనే కృష్ణుడు రథాన్ని అతి కొద్దిగా ఉన్న దుర్యోధనుడి సేన వైపు తీసుకొని వెళ్ళాడు. ఆ సేనను చూసి మహారథులైన అర్జున, భీమసేన, సహదేవులు ముగ్గురు యుద్ధానికి సిద్ధమయ్యారు. సింహనాదాలు చేస్తూ
దుర్యోధనుడిని సంహరించాలని ముందుకు వెళ్ళారు. వారు ధనుస్సులను ఎత్తి ఒక్కటై వేగంగా వస్తూ ఉండటాన్ని చూసి శకుని సహించలేకపోయాడు. వేగంగా పాండవుల వైపు దూసుకొని వచ్చాడు. అప్పుడు నీ కుమారుడైన సుదర్శనుడు భీముడిపైకి దాడి చేశాడు. సుశర్మ శకుని అర్జునుడిపై దాడి చేశారు. అప్పుడు దుర్యోధనుడు గుర్రమెక్కి సహదేవుణ్ణి ఎదిరించారు. వేగంగా ప్రాసాయుధంతో సహదేవుడి తలపై తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బతో సహదేవుడి శరీరమంతా రక్తమయం అయిపోయింది. సహదేవుడు రక్తంతో తడిసిపోయి రథాసనపై కూర్చుండిపోయాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాడు. చైతన్యవంతుడై కోపించి తీక్షణమైన బాణాలను దుర్యోధనుడిపై ప్రయోగించాడు. మరోప్రక్క అర్జునుడు కూడా విజృంభించి గుర్రాల మీద ఉన్నటువంటి శూరుల తలలను ఖండించాడు. అనేక బాణాలు ప్రయోగించి ఆ ఆశ్వైనను చిన్నాభిన్నం చేసి వధించాడు. తర్వాత త్రిగర్త రతికుల మీదకు దాడి చేశాడు. అప్పుడు ఆ త్రిగర్త మహారథులందరూ కలిసి అర్జునుడి పైన కృష్ణుడి పైన బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అర్జునుడు ఒక క్షురప్రాన్ని ప్రయోగించి సత్యవర్మపై దాడి చేశాడు. అతడి రథం నొగలను ఖండించాడు. తర్వాత మరొక క్షుర ప్రభంతో అతడి శిరస్సును ఖండించాడు. అడవిలో మృగాన్ని తినదలుచుకున్న సింహంలాగా యుద్ధభూమిలో యోధులందరూ చూస్తూ ఉండగానే అర్జునుడు సత్యశువును కూడా వధించాడు. తర్వాత 3 బాణాలు ప్రయోగించి సుశర్మను గాయపరిచాడు. అప్పుడు ఏం రథాలు లేవు అక్కడ. అప్పుడు ఈ సుశర్మ ఏం చేశాడు? ఏ రథము లేదు, ఈ బాణాలు ఎత్తుకొని వచ్చి ఉంటుంది ఎద్దుల బండి, ఆ బండిలో కూర్చున్నాడు. అది రథం అనుకొని దాన్ని తోలుకుంటూ వెళుతున్నాడు. వీడు బండి రథం, వీడికి అంటే ఎద్దుల బండి రథం. ఎన్నో బాణాలు ప్రయోగించి వారి రథాలను దెబ్బతీశాడు. చూడు, బండిలో కూర్చోసేశాడు. తర్వాత యమదండం వంటి బాణాన్ని తీసి సుశర్మ మీద ప్రయోగించాడు. ఆ బాణం సుశర్మ హృదయాన్ని బద్దలు చేసింది. అది చూసి పాండవులందరూ ఆనందించారు. నీ వారు దుఃఖాన్ని సహించలేకపోయారు. అంటే తర్వాత అర్జునుడు సుశర్మ యొక్క 45 మంది కుమారులను కూడా చంపేశాడు. వెంటనే పదునైన బాణాలను ప్రయోగించి సుశర్మ అనుచరులను కూడా చంపేశాడు. తర్వాత రణభూమిలో చావగా మిగిలిన కౌరవ సేనలోకి ప్రవేశించి యుద్ధం చేశాడు. మరోవైపున ఎందుకంటే రథాలు లేవన్నీ పోయాయి, అక్కడ నిలబడి ఇక్కడ ఎద్దుల బండి కట్టుకొని ఒక్కొక్కరు వస్తున్నారు. మరోవైపున యుద్ధం చేస్తున్న భీముడు ఎంతో కోపించి అవహేళనంతో బాణాలను ప్రయోగించాడు. నీ కుమారుడైన సుదర్శుణ్ణి కప్పివేశాడు. ఆ తర్వాత ఒక తీక్షణమైన క్షురప్రాన్ని ప్రయోగించి నీ పుత్రుడి తలను నరికేశాడు. తర్వాత సుదర్శనుడి అనుచరులు అనేక బాణాలు కురిపిస్తూ భీముడిని చుట్టుముట్టారు. భీముడు ఇంద్రుడి వజ్రాయుధం వంటి కఠినమైన స్పర్శ గల పదునైన బాణాలను అన్ని వైపుల నుండి ప్రయోగించాడు. వారిని కూడా వధించాడు. ఈ పనిని భీముడు క్షణకాలంలో పూర్తి చేశాడు. ఇది ఎక్కువసేపు కాలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, తర్వాత శూరుడు ప్రతాపవంతుడైన శకుని ప్రాసంతో సహదేవుడి తలపై గట్టిగా కొట్టాడు కదా. ఆ దెబ్బకు సహదేవుడు ఎంతో కలత చెంది రథాసనపై కూర్చున్నాడు. మొదటి నుంచి ఈ శకునికి వాడి మీదే ఉండింది. కొట్టాడు కొనాలో, కానీ సహదేవుడికి ఏం కాలేదులే. ఇంతలోనే సహదేవుడు మళ్ళీ గాయం నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత ఉలూకుడు సహదేవుడి మీదకి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.